కర్నూలు జిల్లా చిప్పగిరిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు చేరుకుంటున్నారు. మరోవైపు అంబేద్కర్ సర్కిల్లో రోడ్డుపై వైసీపీ నేతలు బయట నిరసన చేపట్టారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్ట రేణుక, ఎమ్మెల్సీలు మధుసూదన్ రెడ్డి, మంగమ్మ, మాజీ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ వీరయ్య, మాజీ మేయర్ రామయ్యతో పాటు భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొనడంతో చిప్పగిరిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరో తెలియని ఒక వ్యక్తి అక్కడ అద్దాలు పగలగొడితే అది మా వాళ్లే చేశారని క్రియేట్ చేసి కావాలని, అంటే ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్ అన్నమాట. ఏ విధంగా మనం అరెస్ట్ చేయాలంటే ఒక కేసుని క్రియేట్ చేయాలి. ఇదంతా కూడా ఒక క్రియేషన్ అన్నమాట, వాళ్ళు సృష్టించిన ఒక ఇది. ఇప్పుడు అన్న రాత్రి ఆ విధంగా అవ్వగానే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని ఆ అబ్బాయిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వస్తే ఇక్కడ ఎవరూ లేరు ఇక్కడ కంప్లైంట్ తీసుకోవడానికి. కొన్ని అవర్స్ ఇక్కడే కూర్చొని ఇంకా ఎవరు లేరు కదా అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళే సమయంలో వచ్చి మీరు ఇక్కడే కూర్చోవాలని మళ్ళీ ఎమ్మెల్యే గారిని ఫోర్స్ చేయడము, దుర్భాషలాడము, ఇవన్నీ కూడా జరిగాయి. అన్న ఇంటికి వెళ్ళిపోయారు, ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ మధ్యలో ఈ తెలియని ఒక ఫ్యాబ్రికేషన్, అంటే దాన్ని ఒక క్రియేట్ చేయడం, ఒక ఎస్సీ వాళ్ళని వెళ్ళడం, కొట్టడం, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒక మహిళ పైన ఏదో దౌర్జన్యం అనడం, ఇవన్నీ కూడా అంటే ఎంత రాజకీయాలు అనేది ఎంత నీచంగా దిగజారిపోయాయి, ఎంత దౌర్జన్యం. వాళ్ళకి ఆల్రెడీగా వాళ్ళు ప్రిపేర్ అయినారు. ఎమ్మెల్యే కానీ ఎవరైనా రాని అటాక్ చేసి రాళ్లతో కొట్టించి అవమానపరచాలనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ అన్ని రెడీ అయ్యి మా ఎమ్మెల్యే మా కార్యకర్త అక్కడ గ్రామం చేరగానే కావాల్సి రాళ్ళు వేసి కావాల్సి కొట్టడం జరిగింది. అలాగే మా శాసనసభ్యులు విరూపాక్షి తమ్ముడు గారికి కూడా దెబ్బ తగలడము, అలాగే ఇవన్నీ జరగడము. అంత లోపలనే మా ఎమ్మెల్యే గారు ఊరికి పోవడం జరిగింది. వీళ్ళు రాత్రి పోలీసు వాళ్ళందరూ అన్ని చాలా సర్కిల్ నుండి పోలీసు వాళ్ళు దాదాపుగా 100 మంది పోయి ఎమ్మెల్యే గారి ఇంటి మీద, ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయాలంటే చాలా కష్టం. అది స్పీకర్ అనుమతి కావాలి. కానీ ఎటువంటి ఏం లేకుండా, అనుమతి లేకుండా ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి రాత్రి వాళ్ళ తెల్లవారుజామున డోర్లు పగలగొట్టి ఆయన్ను తీసుకొచ్చి స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇది చాలా దారుణము. ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలి ఫ్యూచర్లో. ఎందుకంటే రేపు మరీ గవర్నమెంట్ ఇది శాశ్వతంగా ఉండదు. రేపు అదే గవర్నమెంట్ వచ్చినాక అట్లాంటివి మా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకుంటే ఈ పార్టీకి తెలుగుదేశం అనేది పార్టీ ఉండకు. కర్నూలు జిల్లా చిప్పగిరిలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు చేరుకుంటున్నారు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మస్తాన్ లైవ్లో జరుగుతున్నారు. మస్తాన్, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? ఈ పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? వైసీపీ నేతలు ఇంకా ఏం చెప్తున్నారు? సతీష్, ప్రస్తుతానికి అయితే కనుక ఇక్కడ చిప్పగిరిలో ఉందని చెప్పుకోవాలి. ఏదైతే కనుక విరూపాక్షి స్థానిక ఎమ్మెల్యేని అయితే కనుక పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితుల్లో ఏదైతే శాంతి భద్రతకు సంబంధించి, అదేవిధంగా అక్కడ ఘర్షణ వాతావరణాన్ని నెలకొల్పడానికి కూడా ఒక 3 కేసులు అయితే కనుక పెడుతున్నట్టు అయితే సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. ఒకటి అటెంప్ట్ మర్డర్తో పాటు ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, దాంతో పాటు ఏదైతే ఉద్రేకతకు అక్కడ జరిగిన ఘర్షణలో ఉద్రేపించాడని చెప్పి కూడా చెప్పిన కేసులు అయితే నమోదవుతున్నట్టుగా మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పూర్తిగా జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే కనుక వస్తున్న పరిస్థితి. ఇక్కడ చిప్పగిరికి చేరుకున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ అరెస్ట్ను అక్రమ అరెస్టుగా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కనుక ఒక ఎమ్మెల్యే స్థాయి ఈ వ్యక్తిని మీరు ఎమ్మెల్యేని తీసుకుని వచ్చి స్పీకర్ అనుమతి లేకుండా అదుపులోకి తీసుకోవడాన్ని పూర్తిగా వారు ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు ఏదైతే కనుక టీడీపీ శ్రేణులే దాడులు చేసి వైసీపీకి నెట్టడం ఎంతవరకు సమంజసం, ఇది సరైన రాజకీయం కాదని కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతో పాటు ఎక్కడైతే కనుక ఇక్కడ చిప్పగిరి మండలంలోనే అదేవిధంగా అక్కడ జరిగిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే కనుక ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పోలీసు అదుపులో తీసుకొని పోలీసులు అయితే కనుక అక్కడ విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరిగింది అనే విచారణలో పోలీసులు అయితే నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది మనకు.
అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ టీడీపీ వర్షన్ చూసుకుంటే మటుకు పూర్తిగా వారే 200 మంది కార్యకర్తలతో ఒక ఊరిని ముట్టడించి దారుణాలకి వడికట్టారని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ పూర్తిగా ఇక్కడ ఘర్షణ వాతావరణం, అదేవిధంగా ఉద్రిక్తత వాతావరణం అయితే కనుక నెలకొన్నాయని చెప్పుకోవాలి. ఇది మరి కాస్త పోలీసులు అయితే కనుక అదుపులోకి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికైతే కనుక సర్దుమడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ మస్తాన్.